నా ఈవినింగ్ రొటీన్ చూసేసేయండి. నాకు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడం రాదు. ఏదైనా నిజాయితీగా నిజం చెప్పటం ఇష్టము. నా ఈవినింగ్ రొటీన్ 4కి అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు నేనైతే మినప్పప్పు కడిగి పెట్టుకుంటున్నాను. దోసపిండి, ఇడ్లీ పిండి ఒకే రోజు వేసుకుంటాను. నేను దోసకి, ఇడ్లీకి పొట్టుపప్పే యూజ్ చేస్తాను. నేను 365 రోజులు మా ఇంట్లో దోసపిండి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు దోశ అని అడుగుతారో తెలియదు. అందుకని అయితే నేను రెడీలో దోసపిండి, ఇడ్లీ పిండి అయితే పెట్టేసుకుంటాను. దోసపిండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 1 వీక్ ఉంటుంది, కానీ ఇడ్లీ పిండి కానీ స్టోర్ చేసుకుంటే డేస్ గడిచే కొంది టేస్ట్ అయితే మారుతుంది. కాబట్టి నేను ఇడ్లీ పిండి అయితే ఫస్ట్ ఉదయం వేసేస్తాను, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్లోకి కూడా ఇడ్లీనే వేస్తాను. అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది, మనం తిన్నా అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది పిల్లలు దోశ అనేది క్రిస్పీగా ఉంటే ఇష్టపడతారు కదా, కానీ మా పిల్లలు అయితే దోశ అనేది మెత్తగా ఉంటే కానీ చాలా బాగా ఇష్టపడతారు. కంపల్సరీగా చట్నీ ఉండాలి. చట్నీ అనేది స్పైసీగా కూడా ఉండకూడదు. స్పైసీ తక్కువగా ఉంటే వాళ్ళంతటి వాళ్ళు దోశలు అయితే వేయించుకొని తింటారు. మా పెద్ద బాబు ఇంతకుముందు దోశ దోశ అని ఎక్కువగా అడుగుతుంటాడు. ఇప్పుడు రివర్స్ అయిపోయాడు. అబ్బాయికి ఇడ్లీ అంటే ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఇడ్లీ పెద్ద బాబుకి ఇష్టము, చిన్న బాబుకి అయితే దోశ అంటే ఇష్టం బాగా. నేను ఒక పక్క అంట్లు తోముకునేసరికి దోసపిండి కూడా మెదిగింది. దోసపిండి తీసేసి ఇడ్లీ పిండికి అయితే గ్రైండర్కి వేసేసాను. అది మెదుగుతున్నప్పుడు మా హస్బెండ్ అయితే పాలు తీసుకొచ్చారు. నేను ఆ పాలని గ్యాస్ మీద పెట్టేసుకుని నేను బయట కసు చిమ్మడానికి వెళ్ళాను. కసు చిమ్మి ఇంట్లోకి వచ్చేసరికి పాలు మరిగాయి, ప్లస్ ఇడ్లీ పిండి కూడా మెరిగింది. ఇంతటితో నా ఈవినింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయింది. నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి.